వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మీరు ఎన్ని రోజులు పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజన్ లేకుండా అనే ఆలోచనతోటే ఉండారు. సో ఇప్పుడు 10 minutesలో మీరు పీరియాడిక్ టేబుల్ మొత్తం కూడా ఈజీగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ అనేది చేయొచ్చు. ఓకే, సో ప్రతి ఒక్కరూ పూర్తిగా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి క్లాసెస్ అయితే మీ ముందుకు వస్తాయి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంది. ఓకే, సో పూర్తి పీరియాడిక్ టేబుల్ గురించి మనం ఈ క్లాస్లోనైతే నేర్చుకోబోతా ఉన్నాం. అండ్ మన యొక్క యాప్లో ఆఫర్ నడుస్తూ ఉంది. జీకే, పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్ కేవలం 50 రూపీస్. ఇవన్నీ కూడా ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అరిథమెటిక్ 100 రూపీస్, రైల్వే కోర్సెస్ 400 రూపీస్. యాజ్ ఎ రైల్వే ఎంప్లాయీగా ఈ క్లాసెస్ అన్నీ కూడా రైల్వే ఛానల్ కోసం, రైల్వే ఆస్పిరెంట్స్ కోసం పెట్టిన ఛానల్. బట్ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ పిక్చర్ మాత్రం మీ కంటి ముందు ఎప్పటికీ గుర్తుండాలండి. అట్లీస్ట్ ఈ డయాగ్రామ్ ఏ షేప్లో ఉంది అనేది, అప్పుడే మనకి ఈజీగా మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా గ్రూప్స్ మనకు తెలుసు, అప్ టు 18. ఇవన్నీ కూడా పీరియడ్స్. మీరు ఒకసారి చూసినట్లయితే ఇది 2 నెంబర్, 2 తర్వాత 8 యాడ్ అయింది, 10, మళ్ళీ 8, 18, అగైన్ 18, 36, మళ్ళీ ఇంకొక 18, 54, నెక్స్ట్ 32 అండ్ నెక్స్ట్ 32. ఈ విధంగా మీరు ఒకసారి ఈ పర్టికులర్ పిక్చర్ కనుక చూసినట్లయితే మీకు ఐడియా అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం గ్రూప్ వైజ్ నేర్చుకుందామండి. ఈ విధంగా నేర్చుకుందాం. గ్రూప్ 1, గ్రూప్ 2, 13, 14, 15, 16, 17, 18. అండ్ ఇదే వీడియోలో నెక్స్ట్ పీరియడ్స్ ఇవి నేర్చుకుందాం. ఓకేనా, ఈ బాక్స్ మాత్రమే. క్లియర్? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ గ్రూప్ 1. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా ఉన్నారు. హాయ్, లీనాకి రూబీ సిఎస్సి నుండే ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఏమని చెప్పుకుంటున్నారు? హాయ్, లీనాకి రూబీ సిఎస్సి నుండే ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కూడా అని ఇంకొక పర్సన్కి చెప్తా ఉంది. ఇక్కడ హెచ్ మీన్స్ హైడ్రోజన్, ఎల్ఐ మీన్స్ లిథియం, ఎన్ఏ సోడియం, కే పొటాషియం, ఆర్బి రుబీడియం, సిఎస్ సీజియం, ఎఫ్ఆర్ ఫ్రాన్సియం. సో మనకి ఆల్మోస్ట్ ఈ ఎలిమెంట్స్లో అన్నీ కూడా సేమ్ అదే నేమ్స్ తోటి ఉంటాయి, బట్ కొన్ని మాత్రమే డిఫరెంట్గా ఉంటాయండి. ఎన్ఏ అంటే ఇక్కడ సోడియం, కే అంటే పొటాషియం, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఆ వర్డ్కి సంబంధించి ఫస్ట్ లెటర్ తోటే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఏమని చెప్పాడు గ్రూప్ 1లో? హాయ్, లీనాకి రూబీ సిఎస్సి నుండే ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్రూప్ 2 గురించి మనం డిస్కస్ చేద్దాం. గ్రూప్ 2 మీన్స్ ఇదండి. ఇది చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు? బెజవాడ మగాడు కలకత్తాలో స్ట్రాంగ్ అండ్ భారీ రేడియం షాప్ పెట్టాడు. ఏంటండి? బెజవాడ మగాడు కలకత్తాలో స్ట్రాంగ్ అంటే భారీ, ఓకేనా, దృఢమైన అంటే భారీగా అనుకోండి. ఇక్కడ భారీ రేడియం షాప్ పెట్టాడు. సో బెజవాడ, బిఈ అంటే బెరీలియం, మగాడు మగాడుగా వస్తుంది కదా, మెగ్నీషియం, సిఏ కాల్షియం, కాల్కటా కాల్షియం ఈజీగా గుర్తుపెడతాం. ఎస్ఆర్ స్ట్రోనియం, స్ట్రాంగ్ స్ట్రోనియం, దగ్గర సంబంధం ఉంది, స్ట్రాంగ్ అండ్ స్ట్రోనియం. అండ్ భారీ బేరియం, భారీ బేరియం చాలా దగ్గర సంబంధం ఉంది. అఫ్కోర్స్ రేడియం అంటే రేడియమే. ఓకేనా? సో మనకి ఈ గ్రూప్ 2లో చాలా దగ్గర సంబంధం అయితే చాలా ఎలిమెంట్స్కి ఉండడం జరిగింది. ఒకటి కాల్షియం, స్ట్రాంగ్ అంటే స్ట్రోనియం, భారీ అంటే బేరియం, రేడియం. ఓకేనా? సో ఈ విధంగా గ్రూప్ 2 అనేది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ గ్రూప్ 13 గురించి మనం డిస్కస్ చేద్దాం. గ్రూప్ 13 వీడియో లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు అంతా కూడా నేర్చుకోబోతా ఉన్నారు. 13 ఇది చూద్దాం మనం. ఓకేనా? 13th వన్ ఇది చూద్దాం. బీటా, ఆల్ఫా, గామా
ఇంటికి వస్తే తాళీ భోజనం పెట్టాను. వారితో పాటు మా ఇంటి పక్కన ఉన్న నిహాన్ గానికి కూడా పెట్టిన. సో ఈజీ అండి. ఇప్పుడు నేను మీకు మ్యాథ్స్ టీచ్ చేస్తూ ఉంటాను. సో మా ఇంటికి ఎవరెవరు వచ్చారు? బీటా, ఆల్ఫా, గామా మా ఇంటికి వచ్చారు. సో ఇంటికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి మంచి తాళీ భోజనం అనేది పెట్టాను. మంచి తాళీ భోజనం అంటే విందు భోజనం పెట్టాను. అయితే అప్పుడే మా ఇంటి పక్కన ఉన్న నిహాన్ గాడు వచ్చాడు. ఆ నిహాన్ గానికి కూడా నేను భోజనం పెట్టడం జరిగింది. ఇది గ్రూప్ 13. ఇక్కడ చూడండి, బీఫా బోరాన్, ఆల్ఫా అంటే ఏఎల్ఫా అల్యూమినియం, జిఎఫ్ గాలియం, గామా అండ్ ఐఎన్ ఇండియం, టీహెచ్ తాలియం, టిఐ అంటే తాలియం, టిఐ అండి ఇక్కడ. ఓకేనా? టిహెచ్ ఐ థింక్ తాలియం ఏంటిది, టిహెచ్ టిఐ చూద్దాం. టిఐ తాలియం అంటే టిఐ, రైట్. ఓకేనా? సో తాలియం, తాళీ భోజనం అంటే తాలియం, గుర్తుపెట్టుకోండి. తాళీ భోజనం తాలియం. ఓకే. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే నిహాన్ గాడు వచ్చాడు కదా, నిహోనియం. నిహాన్ గాడు వచ్చాడు కనుక నిహోనియం అనేది గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 14th కనుక చూస్తే ఇది కూడా వెరీ ఈజీ అండి. కార్బన్ అనే కాలేజీలో, కార్బన్ అనేది కాలేజ్ నేమ్ అనుకోండి. కార్బన్ కాలేజీలో సీత, గీత, స్నేహ పబ్కి వెళ్ళడానికి పై ఫ్లోర్ నుండి కిందికి వస్తూ ఉన్నారు. ఎక్కడి నుండి వస్తూ ఉన్నారండి? పై ఫ్లోర్ నుండి కిందికి రావడం జరుగుతూ ఉంది. ఇది 14th గ్రూప్. వెరీ ఈజీ అండి. ఇది కార్బన్ ఫ్యామిలీ అంటారు. మీకు ఇంకా డెప్త్గా నేను మళ్ళీ చెప్తాను. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 5000 వ్యూస్ కనుక వచ్చినట్లయితే. ఓకేనా? రైట్. ఇదంతా ఈజీ కాదండి ఇవన్నీ చేయడం. ఓకే. సో దీని వెనకాల ఉన్న కష్టాన్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి. సో కార్బన్, సి అంటే కార్బన్ ఈజీగా, సీత సిలికాన్, గీత జర్మేనియం, ఎస్ఎన్ టిన్. సో ఇక్కడ చూడండి, టిన్కి డిఫరెంట్గా ఉంది ఎస్ఎన్. పీబీ లీడ్కి కూడా డిఫరెంట్గా ఉంది. ఫ్లోరియం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 15th. ఈ 15th ఇది కొద్దిగా ఇంగ్లీష్ వర్డ్ అండి. నైట్ పోలీస్ అసైన్స్ సబ్ ఇన్స్పెక్టర్ బిస్మత్ మార్క్. నైట్ పోలీస్ అసైన్స్ సబ్ ఇన్స్పెక్టర్ బిస్మత్ మార్క్. నైట్ అంటే నైట్రోజన్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పీ ఫర్ పాస్పరస్, అసైన్ ఆర్సెనిక్, ఈజీగా గుర్తుపెట్టుకో ఏస్. ఎస్బి యాంటీమోనికి ఏంటిదండి? ఎస్బి. ఓకేనా? నెక్స్ట్ బిస్మత్కి బిస్మత్. మాస్కోవియం, ఎంసి మాస్కోవియం. ఏమని గుర్తుపెట్టుకోలే? నైట్ పోలీస్ అసైన్స్ సబ్ ఇన్స్పెక్టర్ బిస్మత్ మార్క్. నెక్స్ట్ 16th అండి. ఇది కొంచెం డిఫరెంట్గా గుర్తుపెట్టుకోండి. ఒసేయ్ తే పో నా లవర్ని. ఒసేని ఈ విధంగా రాసుకోండి డిఫరెంట్గా. OSSE ఒసే, టీ తే, పివో పో నా లవర్ని. ఓ మీన్స్ ఆక్సిజన్, ఎస్ మీన్స్ సల్ఫర్, ఎసి మీన్స్ సెలేనియం, టీ మీన్స్ టెలారియం, పివో మీన్స్ పొలోనియం, లివర్ మోరియం. ఓకే, లివర్ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ 17th అండి. ఇది ఇంగ్లీష్లో ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్లాస్ బ్రాండ్స్ ఇన్ అండ్ ఎట్ టెన్నిస్ ఓన్లీ. ఫస్ట్ క్లాస్ బ్రాండ్స్ ఇన్ అండ్ ఎట్ టెన్నిస్. ఫస్ట్ క్లాస్ బ్రాండ్ ఇన్ అండ్ ఎట్ టెన్నిస్. ఎఫ్ ఫ్లోరిన్, సిఎల్ క్లోరిన్, బిఆర్ బ్రోమిన్, ఐఎన్ అయోడిన్. ఇక్కడ చూడండి, అయోడిన్కి ఐఎన్. ఎట్ ఆస్టటన్, టెన్నిసైన్ అంటే టెన్నిసైన్. సో గ్రూప్ 17thలో మనకి లాస్ట్ది ఏముందంటే టెన్నిసైన్ ఉంది. మనకి గ్రూప్ 17th కోడ్ రావాలి వెంటనే. ఫస్ట్ క్లాస్ బ్రాండ్స్ ఇన్ అండ్ ఎట్ టెన్నిసిని. ఈ మనకి నెంబర్ ఇది ఈజీగా గుర్తుంటుందండి. ఓకేనా? ఇక్కడ సో మనకి ఇది గుర్తుంది అనుకోండి. 9కి 8 కలిపితే 17, 17కి 8 కలిపితే 18 కలిపితే 35, 35కి 18 కలిపితే 53, 53కు మళ్ళీ 32 కలిపితే 85, 85కు 32 కలిపితే 117. మీకు ఒకసారి చెప్తాను, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా మీరు చదవండి అది. నెక్స్ట్ గ్రూప్ 18th అండి. 18th గ్రూప్ లాస్ట్ గ్రూప్ చూద్దాం. ఒకప్పటి హీరోని.
ఇది మనకి మంచిర్యాల సైడ్ హీరోని అంటారుగా, హీరోయిన్ని ఆ విధంగా గుర్తుపెట్టుకో. ఒకప్పటి హీరోని అరుణ కృప జిరాక్స్ షాప్ రన్ చేస్తుంది. ఈమె ఓజీ సినిమాలో నటించింది. ఒకప్పటి హీరోని హీలియం, NE నియాన్, AR ఆర్గాన్, KR క్రిప్టాన్, xenon, RN రాడన్, OG ఆర్గనైజేషన్. ఓకేనా? సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ ఈజీ అండి. ఒకప్పటి హీరోని అరుణ కృప జిరాక్స్ షాప్ రన్ చేస్తూ ఉంది. ఈమె ఓజీ సినిమాలో నటించింది. ఒకప్పటి హీరోని హీలియం, నియాన్, అరుణ, ఆర్గాన్, కృప, క్రిప్టాన్, xenon రన్ చేస్తూ ఉంది. రాడన్, ఓజీ సినిమా ఆర్గనైజేషన్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. అంటే ఇవి నేర్చుకుందాం ఇప్పుడు. ఈ బాక్స్, ఓకేనా? సో ఈ బాక్స్ ఇప్పుడు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఓకేనా? ఈ బాక్స్లో ఈ రెండు మనం తర్వాత చూద్దాం, లాంథనైడ్స్ అండ్ ఆక్టినైడ్స్. ఓకేనా? సో మనం నేర్చుకోబోయేది ఇక్కడ వరకు. ఓకే, సో మనకి 4th పీరియడ్ అంటారు ఇది. ఇప్పుడు 4th పీరియడే కదండి, 4th పీరియడ్ ఇది. సో ఆల్రెడీ ఈ రెండు కవర్ అయిపోయినాయి కనుక మనం ఇక్కడ నుండి తీసుకుందాం. ఓకే, సో చూద్దాం. సచిన్ టెండూల్కర్ వెరీ క్రేజీ మ్యాన్. సచిన్ టెండూల్కర్ని ఇక్కడ టిండూల్కర్ రాశాను చూడండి, మనకు కొద్దిగా కన్వీనియంట్గా ఉండడానికి. టెండూల్కర్ వెరీ క్రేజీ మ్యాన్. ఫీ లేకుండా కోబాల్ట్లో నిఖిల్ అండ్ వాళ్ళ కజిన్ జీనాకి నేర్పుతున్నాడు. కోబాల్ట్ అనేది ఒక ప్లేస్ అనుకోండి. సచిన్ టెండూల్కర్ వెరీ క్రేజీ మ్యాన్. ఫీ లేకుండా కోబాల్ట్లో నిఖిల్ మరియు వాళ్ళ కజిన్ జీనాకి నేర్పుతా ఉన్నాడు, క్రికెట్ నేర్పుతా ఉన్నాడు. సచిన్ స్కాండియం. ఇలా మీరు 1కి 4 సార్లు రిపీట్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టు. టెండూల్కర్ టైటానియం. వెనాడియం, క్రేజీ, క్రోమియం, Mn మ్యాంగనీస్, Fe ఐరన్. ఇక్కడ ఫీ అనేది ఐరన్ అండి. Fe ఐరన్. కోబాల్ట్, ఆఫ్ కోర్స్ కోబాల్ట్. నికెల్. కజిన్ కాపర్. జీనా జింక్. ఓకేనా? సచిన్ టెండూల్కర్ వెరీ క్రేజీ మ్యాన్. ఫీ లేకుండా కోబాల్ట్లో నిఖిల్ అండ్ వాళ్ళ కజిన్ జీనాకి క్రికెట్ నేర్పుతున్నాడు. 4th పీరియడ్. నెక్స్ట్ 5th పీరియడ్ చూద్దాం. ఇది 2 టైప్స్గా, అంటే 2 సెంటెన్స్గా డివైడ్ చేసుకొని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వై జిక్రో గెట్ నోబెల్ ప్రైజ్ బికాజ్ హీ ఫౌండ్ ఏ మోల్. ఎందుకు జిక్రోకి నోబెల్ ప్రైజ్ వచ్చింది? ఎందుకంటే అతను మోల్ ఫైండ్ అవుట్ చేశాడు. వై జిక్రో గెట్ నోబెల్ ప్రైజ్ బికాజ్ హీ ఫౌండ్ ఏ మోల్. ఎందుకు అనేది చూద్దాం ఒకసారి. మనం ఎక్కడి వరకు అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడి వరకు నేర్చుకున్నామండి, 4 నేర్చుకున్నాం. ఎందుకంటే అన్నిటికీ కోట్స్ మనం అనుకున్నంత ఈజీగా ఏం రాదండి. ఓకే, మనం క్రిటిసైజ్ చేయడం ఈజీనే, ఓకే, బట్ దాని వెనకాల కష్టానికి వాసిపోద్ది. వై జిక్రో గెట్ నోబెల్ ప్రైజ్ బికాజ్ హీ ఫౌండ్ ఏ మోల్. వై ఇట్రియం, వై తోటి ఉన్నది ఇది ఒకటే అండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్రియం. జిక్రోనియం పెట్టండి. నోబెల్ నియోబియం. ఓకేనా? నియోబియం. మోలిబ్డెనం MO. ఓకేనా? ఈ 4 కోసమే మనం వై జిక్రో గెట్ నోబెల్ ప్రైజ్ బికాజ్ హీ ఫౌండ్ ఏ మోల్. నెక్స్ట్ చూడండి. టెక్నీషియన్గా పనిచేసిన రూతెన్ గాడికి రోడ్డును ROAD కాకుండా RHODగా రాశానండి, గమనించండి. ఇది రోడ్ మీద పండ్లు సేమే కదా, పళ్ళు ఫ్రూట్స్, ఇట్లా పండ్లు. సిల్వర్ అంటే ఏజ్. అండ్ క్యాడ్ కోచింగ్ బిజినెస్ ఉంది. టెక్నీషియన్గా పనిచేసిన రూతెన్ గాడికి రోడ్ మీద పండ్లు, సిల్వర్, క్యాడ్ బిజినెస్ ఉంది. సో చూద్దాం. టెక్నీషియన్ టెక్నేటియం TC, రుతెనియం, రోడియం, పళ్ళు పలాడియం, సిల్వర్ ఏజీ, క్యాడ్మియం. సో వెరీ ఈజీ కదా. టెక్నీషియన్గా పనిచేసిన రూతెన్ గాడికి రోడ్డు మీద పండ్లు, సిల్వర్, క్యాడ్
బిజినెస్లు ఉన్నాయి. సో వెరీ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ 6th పీరియడ్ మనం చూడబోతా ఉన్నాం. సో చూడండి 6th పీరియడ్. హనీఫ్ తన వర్క్ పూర్తి చేసుకొని రిటర్న్ వస్తూ ఇద్దరికి ప్లాటినం గోల్డ్ రింగులు ఇచ్చి హగ్ చేసుకున్నాడు. వీడు ఆటగాడు అన్నట్టు, మంచి ఆటగాడు. హనీఫ్ తన వర్క్ పూర్తి చేసుకొని రిటర్న్ వస్తూ ఇద్దరికి ప్లాటినం గోల్డ్ రింగులు ఇచ్చి హగ్ చేసుకున్నాడు. హనీఫ్ ఆఫ్ నియం, ఈజీగా గుర్తుపెట్టుకో. హనీఫ్ ఆఫ్ నియం. వర్క్ డబ్ల్యూ కదా, టాంటలం. సారీ, ఇక్కడ మనం ఇంకొకటి రెడ్ కలర్ది మిస్ చేశాను. రెడ్ కలర్ యాక్చువల్ ఇది టీఏ. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, టీఏ. సో హనీఫ్ ఆఫ్ నియం, టీఏ తనలో, టీఏ అంటే టాంటలం, డబ్ల్యూ టంగ్స్టన్. వర్క్కి టంగ్స్టన్ అనేది డబ్ల్యూ తోటి మనం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. కొన్ని మాత్రమే ఇట్లా డిఫరెంట్ లెటర్స్ తోటి రిప్రజెంట్ చేస్తాం, అవి బాగా గుర్తుపెట్టుకోండి. రిటర్న్ నియం, ఓఎస్ ఆస్మియం, ఇరీడియం ఇద్దరికి, ఐఆర్ ప్లాటినం గోల్డ్ ఇచ్చి హగ్ చేసుకున్నాడు. హెచ్జి అంటే మెర్క్యూరీ. సో ప్లాటినం గోల్డ్ కంటే మనకి మెర్క్యూరీ అనేది కాస్ట్లీ లాగా అనుకోండి, మనకు సరిపోతుంది, ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్. ఓకేనా, లాస్ట్ కోడ్ కనుక మనం చూద్దాం. 7th పీరియడ్ అండి. 7th పీరియడ్. రూథర్ఫర్డ్ డబ్ చేసిన సినిమాలో సముద్రం సీను బోరింగ్గా హాస్యంగా ఉంది. కానీ వాళ్ళ మెయిన్ టార్గెట్ ధర్మ స్టేడియంలో సీన్ ఏదైతే ఉందో రొటీన్గా అనిపించింది. కానీ కాన్షియస్గా చూస్తే అర్థమవుతుంది సినిమా రచ్చే. సో చూడండి, రూథర్ఫర్డ్ డబ్ చేసిన సినిమాలో సముద్రం సీన్ బోరింగ్గా హాస్యంగా ఉంది. కానీ వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏదైతే ఉందో ధర్మ స్టేడియంలో సీన్ రొటీన్గా అనిపించింది. కానీ కాన్షియస్గా చూస్తే అర్థమవుతా ఉంది. సో చూద్దాం. రూథర్ఫర్డ్, ఫస్ట్ది రూథర్ఫర్డే. డబ్ నియం. సముద్రం అంటే సీ కదండి, సీబోర్గియము. ఓకేనా, సీబోర్గియం. ఈజీగా సీ అంటే సముద్రమేగా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బోరియం. నెక్స్ట్ హాస్యం. ఓకేనా. సో మెయిన్ టార్గెట్ కనుక దీన్ని చూసినట్లయితే మెయిన్ టార్గెట్ని ఇట్లా మెయిట్నేరియం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ధర్మస్టేడియాన్ని ధర్మస్టాటియం. రొటీన్గా రొంటెగ్నియం. కాన్షియస్గా కాపర్నీషియం. సో ఓకేనా. సో వెరీ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఒక మినిమం 5000 మెంబర్స్ చూసినా ఓకేనా. నేను దీనికి సంబంధించి లాంథనైట్స్ యాక్టినైట్స్ కూడా మనం ఇంకొక కోడ్ కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. చేసి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా. సో ప్రతి ఒక్కరూ డెఫినెట్లీ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క టార్గెట్ ఇండియన్ రైల్వేస్లో అడుగు పెట్టడం అయితే ఈ రోజు నుండే ఫాలో అవ్వండి. నేను అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.